సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర కానీ సాగునీటి సమస్య కానీ ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను. మీకు అందుబాటులో ఉండేవాడిని. మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను. నేను కోరుకునేది అదొక్కటే. రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు, ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్నీ వదిలి వచ్చిన వాడిని. మీకు తెలుసు, 200 కోట్ల పైన సంపాదిస్తే తప్ప 70 కోట్లు ట్యాక్స్ కట్టలేము. నేను 70 కోట్లు ట్యాక్స్ కట్టాను 5 సంవత్సరాల్లో. అది నా సంపాదన. నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు. కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా రైతాంగం చెప్పింది, నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు, కాలువలు, మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకు ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్న పంట కాలువల్లో దారి పొడవున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతా ఉంది. దిగుబడులు తగ్గిపోయాయి. నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం. మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి, మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో, రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టర్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టార్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలు